అన్నట్టు ఒక్క నిమిషం ఒక్క పాయింట్ రజనీ గారిని అడగాలి. రజనీ గారు మీరు ఏమనుకోకండి. ఇంతకుముందు శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు, గతం మనం చూసామండి సినిమాల్లో కాస్టింగ్ కౌచ్ ఎట్లా ఉందో ఇప్పుడు పార్టీలో కూడా అలాంటి పరిస్థితి అండి. మీరొక మహిళ మీరు ఒక పార్టీలు ఉన్నారు. మీరు కూడా నిజంగా ఏదైతే సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందో అలా ఈ రాజకీయ పార్టీలో కూడా అలాంటి పరిస్థితి ఉందా? మీరు అలాంటి సమస్య ఎదుర్కొన్నారా? సార్ ఎప్పుడైనా ఏ ప్రొఫెషన్ లో అయినా సార్, కానీ రాజకీయాల్లో కూడా 100% ఉండొచ్చు సార్. కానీ అటువంటి పరిస్థితులు ప్రజాక్షేత్రంలో ఒక ఎమ్మెల్యేలుగా ఉండేవాళ్ళు ఇప్పుడు అంతెందుకు సార్, దువ్వాడ శ్రీనివాస్ గారికి సంబంధించి ఆవిడ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది? మాధురి గారు రాజకీయంగా తీసుకొస్తానంటూ ఈ రోజు ఆమెను లోపరుచుకొని 3 బిడ్డల తల్లిని ఆమెకు ఏదో ఒక పదవి ఇస్తానంటూ ఆశ చూపించి అతను వెనకాల తిప్పుకోలేదా? ఆడపిల్లలు రాజకీయంలోకి రావడం కోసం, లేకపోతే ఈ ప్రొఫెషన్ కాదు సార్, ఏదో ఒక ప్రొఫెషన్ ఉంటుంది, కానీ నిజాయితీగా ఉండే వాళ్ళం రాజకీయాలు వద్దేమో అనిపించే పరిస్థితులు కూడా ఉంటుంది సార్. అంటే ఎంచుకున్న పార్టీని బట్టి ఈ రోజు నేను ఇందాక కూడా చెప్పాను, టీడీపీ ప్రభుత్వం కానీ రజనీ గారు సినీ ఇండస్ట్రీ తర్వాత నెక్స్ట్ రాజకీయ ఈ పార్టీలనే ఉందంట ఇలాంటి కాస్టింగ్, ఈ వేధింపులు మహిళలకు కాస్త అందంగా ఉంటే చాలు ఆ రాజకీయ నాయకుడు వేధింపులకు గురి చేయడము. ఇప్పుడు ఆమె ఏంటంటే పార్టీలోకి రావాలని నేను ఏదో సేవ చేయాలని ఒక గోల్తో వస్తుంటారు. కానీ ఇలాంటి వ్యక్తులు ఈ రకంగా వేధింపులకు గురి చేస్తుంటారు అనేది మనం చాలా వరకు విన్నాం, చాలా వరకు బయటికి రాలే. ఈరోజు 2 బయటకు వచ్చాయి కాబట్టి నేను అదే అంటున్నా, మీరు కూడా రాజకీయ పార్టీలు ఉన్నారు, ప్రజా జీవితంలో ఉన్నా, ఇలాంటి వేధింపులకు ఏమైనా ఎప్పుడన్నా గురే అంటే మహిళలు ఎలా ఉండాలి అని, ఒకవేళ ఇలాంటి వచ్చినప్పుడు మీరు ఎలా ఎదుర్కోవాలనేది ఏం చెప్తారనేది సార్. ముఖ్యంగా ఎప్పుడో ఒకసారి నేను పార్టీలోకి వచ్చిన కొత్తలో అన్ని పార్టీలు కలిసి ఒక మీటింగ్ ఎక్కడో పెట్టినప్పుడు ఏ పార్టీ అనేది నేను మెన్షన్ చేయను కానీ సార్, వాళ్ళు స్వతహాగా ఓపెన్ గా అడిగారు, రజనీ గారు ఎప్పుడు మీరు యూనిఫామ్ డ్రెస్సుల్లో వస్తే మీరు రాజకీయాల్లో ఎలా ఎదుగుతారండి? అందంగా చక్కగా చీర కట్టుకొని చక్కగా జుట్లేరు పూసుకుంటే మంచి మంచి పదవుల్లో కూర్చుంటారు కదా అని. సిగ్గుండాలి సార్, చదువుకున్న వాళ్ళం ఇలాంటి పదవుల్లో ఈ రకంగా రావాలంటే. నేను ఒక లాయర్ ప్రొఫెషన్ లో ఉన్నాను, నాకు ఈ చీరలు కట్టుకోవడం నేను ప్రొఫెషన్ లో ఉన్నాను కాబట్టి ఆ రకంగా వెళ్తా. ఎదగడం లేట్ అవుతుందేమో కానీ విద్యతో కూడిన వినయంతో కూడిన సబ్జెక్ట్ ఇవాళ కాకపోతే రేపైనా ప్రపంచానికి తెలుస్తుంది అంటూ నేను ఘాటుగా సమాధానం చెప్పాను. సో అక్కడ ఎవరో ఒకళ్ళు ఒక రాయి వేస్తారు, వేసినప్పుడు మనం ఎంత స్ట్రాంగ్ గా ఉన్నామనేది చూసి 10 వెనక్కి వెళ్ళిపోతారు సార్. డైరెక్ట్ గా ఎవరు ఏమి అడగరు, ఒక రాయి వేస్తారు, ప్రలోభాలకి లొంగ తీస్తారు. మనం పడకుండా మన విద్యను నమ్ముకొని మన సబ్జెక్ట్ ని నమ్ముకొని ఏ కుటుంబం నుంచి వచ్చామో ఆ కుటుంబ పరువుని కాపాడే ఉద్దేశంతో రాష్ట్ర ప్రజల కోసం నిలబడితే ఖచ్చితంగా రాజకీయాల్లో ఎదుగుతాం సార్. నిర్మలా సీతారామన్ గారు లాంటి వారిని చూసాను, సుష్మా స్వరాజ్ లాంటి వారిని చూసాను. ఈ రోజుకి పక్క దేశం నుంచి వచ్చిన సోనియా గాంధీ గారు కూడా ఎంత చక్కగా డ్రెస్సింగ్ అవుతారో మేమందరం చూసాం సార్. అలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం కొంతమంది ఉంటారు, దానికి తగ్గ వాళ్ళు లేరనేది లేదు సార్. అది ఇక్కడ కాదు, ఏ ప్రొఫెషన్ లో ఉంటారు, కానీ అలాంటి వాళ్ళని ప్రజాక్షేత్రంలో ముందు పెట్టరు. టీడీపీ గానీ, జనసేన గానీ, బీజేపీ గానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఐ డిడెంట్ కాంట్రవర్సీ సార్, వైసీపీ గానీ సార్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రజాక్షేత్రంలో తప్పు చేసే ఆడవాళ్ళని ఇంకొక స్థాయిలో చూడండి, కానీ ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా దయచేసి నిలబెట్టకండి. ఇలాంటి వాళ్ళని చూసి చాలా మంది రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, మీరు అన్నట్లు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళ యొక్క పరపతితోటి, వాళ్ళ యొక్క పవర్ తోటి ఇలా పార్టీలో ఉన్న మహిళలను లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని బాగా ఆరోపణలు వస్తున్నాయి. అందుకని అడిగాను. లొంగ తీసుకోవడం కాదు సార్, ఒక పాయింట్ నోట్ చేసుకోండి, లొంగ తీసుకోవడం కాదు, వాళ్ళు రాజకీయంగా ఎదగడం కోసం వాళ్ళకి ఇష్టమై వాళ్ళు కొన్ని తప్పులు చేస్తున్నారు సార్. అది చాలా తప్పు. ఎందుకంటే అవతల వాళ్ళు అడిగారు, వీళ్ళు ఒప్పుకున్నారని కాదు, వీళ్ళు రాజకీయంగా ఎదగడం కోసం ఇద్దరు కలిసి చేస్తున్న తప్పులు ఇక్కడ. ఈ రోజు పదవి రాలేదని అతన్ని రోడ్డును పెట్టింది, అదే నన్ను ప్రలోభ పెట్టింది అని అతని వీడియో చూపించగలడా? నన్ను ఇబ్బంది పెట్టిందని ఈఎంఐ మాత్రమే కదా తీయగలిగింది. ఒక తండ్రి వయసులో ఉన్న వ్యక్తి, వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తి, టీడీపీ రూల్స్ రెగ్యులేషన్ తెలిసిన వ్యక్తి ఎంత డిసిప్లిన్ గా ఉండాలి, ఇలాంటివన్నీ ఎంత చెక్ పెట్టుకోవాలి. కానీ ఈ రోజు ప్రజాక్షేత్రంలో టీడీపీ మీద బురద జల్లుదాం అనుకుంటున్నారా? ఎక్కడ పెట్టారు కెమెరాలు? ఎవరు దీని వెనకాల ఉండే కారణం? 109 రూమ్ నెంబర్ కి ఎవరెవరు వచ్చారు? ఎవరెవరు ఇంటెన్షన్ తో జరిగింది ఈ కుట్రకోణం? ఇవన్నీ కూడా వెలుగు తీస్తారు సార్. నియమ నిబంధనలో జరిగే సుపరిపాలన ప్రజలకు కావాలి. ఆడపిల్లలంటే రోల్ మోడల్ గా తల్లి సమానంగా సోదరి సమానంగానే చూడాలని మా అభ్యర్థన సార్. రైట్. ఒకసారి శ్రీనివాస్ రెడ్డి వస్తారు మీ దగ్గరకు. ఒకసారి మనం టీడీపీ నేత రామకృష్ణ గారు